హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, మేము ఈరోజు బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఉప్పల్ నుండి బయలుదేరుతున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అమ్మవారి ఆలయానికి సంబంధించిన వివరాలు, టైమింగ్స్, మరి అక్కడి ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు బోడుప్పల్ చౌరస్తా దగ్గరకు వచ్చాము మేము. ఇక్కడ మీకు కనిపించేది బోర్డు కనిపిస్తుంది చూడండి, శ్రీమాత నిమిషాంబికాదేవి ఆలయంకు దారి అని. ఇక్కడ నుండి దగ్గరలోనే ఉంది అంటున్నారు. వెళ్తున్నామండి అక్కడికి. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసాము. ఇంకా దగ్గరలో మనకు కనిపించేది కమాన్ అండి, అమ్మవారి కమాన్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది, నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అండి ఇక్కడికి. ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసాము ఆలయానికి. మరి ఇక్కడ రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నిమిషాంబిక భవన్ అంట ఇది. ఇక్కడ ఏంటంటే అన్నదానం ఉంటుందట ఎవ్రీ ఫ్రైడే. సో ఎంతమంది వచ్చినా కూడా వేస్ట్ కానివ్వకుండా ఎంత తింటే అంత పెడతారంట, బట్ వేస్ట్ అయితే చేయనీయకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇది అమ్మవారి ఆలయము పక్కనే ఉందండి. ఇక్కడ ఆలయ వేళలు ఏంటంటే ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు అంట. మళ్ళీ సాయంత్రము 5:30 నుండి 8 గంటల వరకు, 8:30 వరకు చేశానంట అండి. అంతకుముందు ఉన్నది మనకు 8 గంటల వరకు ఉండేది సమయము, ఇప్పుడు 8:30 వరకు చేశారు. మంగళ, శుక్ర, ఆదివారాలు ఉదయం 6 నుండి 12:30 వరకు, సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ఉంటుందంట అండి. ప్రదక్షిణాలు చూసుకుంటే మనకు ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్లీ మనకి ఏదైనా సమస్య ఉంటే కనుక మనం ఆ సమస్యను ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ మనం దండం పెట్టుకొని మొక్కుకొని 16 ప్రదక్షిణాలు కనుక చేస్తుంటే మనకు 21 నిమిషాలలో లేదంటే 21 రోజుల్లో నెరవేరుతుంది అని గట్టి నమ్మకం ఇక్కడ. మళ్ళీ మనం ఏదైతే మనం సమస్య కోరుకున్నామో అది నిమిషాలలో నెరవేరేది లేదంటే రోజుల్లో నెరవేరేది అయి ఉండాలి. ఏదో మనకి ఇమీడియట్గా కలెక్టర్ కావాలి అంటే కాదండి. మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని బట్టి మనం మొక్కుకోవాలి ఇక్కడ. మరి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాము. నేనైతే మ్యాక్స్ వీడియో తీయడానికైతే ప్రయత్నిస్తున్నాను. మరి లోపల ఎలా ఉంటుంది, మరి తీయనిస్తారా లేదా, దాన్ని బట్టి నేను వీడియో తీసి పెడతానండి. మనకు ముందర కనిపించేవి నవగ్రహాలండి. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. భక్తులైతే చాలా రద్దీగా ఉంది ఇక్కడైతే. ఇక్కడ ఉప ఆలయాలు కూడా కనిపిస్తున్నాయి మనకు లోపల చూసుకుంటే కనుక. మెయిన్గా హనుమంతుని ఉప ఆలయము, అలాగే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, గణపతి, మనకు ముందర కనిపించేది వినాయకుడు. అలాగే ఇక్కడ రావి చెట్టు కింద మనకు సంతాన నాగేంద్రులు కూడా ఉన్నారు. అలాగే శివాలయం ఉంది ఇక్కడ. చాలా ఉప ఆలయాలు అయితే చాలా ఉన్నాయండి లోపల. ఇక్కడ మనకు కనిపించేది ధ్వజస్తంభము. ఇక్కడ దండం పెట్టుకొని మనం ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఇక్కడ ప్రదక్షిణాలు చేసే టైంలలో కొంతమందిని బయట నుంచి తిరగమని కూడా చెప్తారు. ఎందుకంటే అంతగనం భక్తులు ఉండేసరికి
వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది కాకుండా ఉండడానికి బయట నుంచి కూడా కొంతమంది ప్రదక్షిణాలు చేస్తుంటారు. 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళకు డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయంట అండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శుక్రవారం, శనివారం, ఆదివారాలు ప్రదక్షిణాలు చేయడానికి అనుమతి ఉండదు అని చెప్పేసైతే అంటున్నారు. మేము వెళ్ళింది గురువారం వెళ్ళామండి. గురువారం వెళ్తేనే మాకు ఈ భక్తులనేది ఉన్నారు. సో అది చూసుకొని మీరు వెళ్ళండి. శుక్ర, శని, ఆదివారాలు కాకుండా మిగతా రోజులలో వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్చన చేయించుకుంటే కనుక 20 రూపీస్ టికెట్ అండి ఇక్కడ. అలాగే మీరు ఒకవేళ కొబ్బరికాయలు అవి తీసుకుంటే కనుక బయట కొబ్బరికాయ, టెంకాయ కొట్టుకొని వచ్చి వాళ్ళకివ్వాలి. మీరు లోపలికెళ్ళి దర్శనం చేసుకునే టైంలో ఒకవేళ ఇచ్చారనుకోండి, మీరు ఎగ్జిట్‌కి బయటికొచ్చేటప్పుడు అక్కడ ఒకతను ఉండి మనకు ఆ టెంకాయకి సంబంధించిన ప్రసాదం అనేది ఇస్తుంటారు. అంతే అండి. ముఖ్యంగా మెయిన్‌గా అయితే ప్రసాదాలంటూ ఏం లేదు. మేము థర్స్‌డే వెళ్ళాం కనుక. కానీ ఆలయం అయితే చూడటానికి కంపల్సరీ ఒకసారొచ్చి దర్శనం చేసుకోవాలి. మీకేదైనా సమస్య ఉంటే కనుక మీరు మొక్కుకొని చూడండి. చాలా ఇక్కడ మేము ఒక నలుగురు, ఐదుగురిని కనుక్కున్నాము. చాలా మహిమాన్వితమైన ఆలయము. సో, మాకు కూడా అలా సమస్యలు నెరవేరాయి. మేము అందుకే మళ్ళీ వస్తున్నాము అని చెప్పారండి. అందరూ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ చూసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ లోపలికి ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదంట. బట్ ఏంటంటే అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. అమ్మవారైతే చాలా కళగా చాలా బాగున్నారండి. జనరల్లీ ఇక్కడ కంప్లీట్‌గా వీడియో అనేది తీయనివ్వట్లేదు. నేనైతే మ్యాక్స్ కవర్ చేసి వీడియో అయితే పెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.